ఇదిగోండి ఫ్రెండ్స్, హాయ్. ఇదిగో మనము డోరీస్ రెడీ చేసుకుంటాం కదా, హ్యాంగింగ్స్. ఇది రెడీ చేసి పెట్టేసినాను. దీనికి మనము కొంచెం ఎక్కువ బంచెస్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి ఇలా ఫస్ట్ అయితే మనము ఒక క్లాత్ తీసుకొని, ఫస్ట్ లైనింగ్ క్లాత్, నార్మల్ క్లాత్, మనం డిజైన్ ఏదైతే రెడీ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని రెండు కలిపి ఇలాగా రౌండ్గా కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా తీయాలి. సింపుల్గా మనకు నీట్గా రావడానికి ఇది ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మనకు పోగులు లాంటివి ఏవైనా పోవు. తర్వాత దీన్ని ఒక స్టిచ్ చేయాలి. ఇక్కడ కింద స్టిచ్ చేయండి. ఇవి కూడా అన్నీ ఇలాగే రెడీ చేసేయండి. ఇంకా ఒక 4 ఇంచెస్ అయితే కట్ చేసుకోండి. క్లాత్ 4 ఇంచులు అయితే ఉండాలి. మనం 4 ఇంచులు చేసుకున్నాక ఈ షేప్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలాగ క్లాత్ ఒక 4 ఇంచు రెడీ చేసుకున్న తర్వాత షేప్ ఇలా కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పోతే స్టిచ్ చేసినాకనైనా కట్ చేయొచ్చు. ఫస్ట్ మనం అన్ని షేప్ కట్ చేసుకున్నాకైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చేసి వీటిని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. దీనికి ఒకదానికి 3 లాగా పెట్టేసుకుంటున్నాను. దీనికి ఫస్ట్ ఇది పెడదాం. ఇలా ఉంది కదా, ఈ పాయింట్ అనేది మన క్లాత్ ఓపెన్ వచ్చింది అనేది ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని దీనిపైన ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. గట్టి కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. దీన్ని ఇలాగ తీసేసి ఉల్టా తీసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నీట్ ఫినిషింగ్ తోటి నీట్గా వస్తుంది. ఇలాగ బాగా రెడీ అయిపోతుంది. తర్వాత మధ్యలో ఇది పెడతాం. చాలామందికి హైట్ని బట్టి మనకు కొంతమందికి తెలియదు ఎలా పెట్టాలని. ఫస్ట్ హైట్ చూసుకోవాలి. మనకి డోరీ ఎంతవరకు రావాలని చూసుకున్న తర్వాత దీన్ని ఉల్టా తిప్పి ఇక్కడ పెట్టుకోవాలి. ఇంట్లో కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఇది కన్ఫ్యూజ్ కాకుండా మనం హైట్ చూసుకున్న తర్వాత తిప్పుకోవాలి. ఇక్కడ నుంచి వేసి మనం ఎక్కడ వరకు అయితే వెడల్పు ఉంచాలనుకుంటున్నాం దీన్ని అని అంతవరకు ఇట్లా మార్క్ వేసుకొని వేసేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా దీన్ని కూడా అలాగే మన హైట్ అనేది చూసుకోవాలి. కంపల్సరీ హైట్ చూసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. అలాగా 3 స్టెప్స్ అయితే వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, దీనికి కూడా అలాగే రెడీ చేద్దాం.